పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటే వారికి ఉన్న నిజంగానే కేంద్ర మంత్రిగా చేసినారు, 2 మార్లు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు చేస్తా ఉన్న అభివృద్ధికి దోహదపడి వారి మంచి సూచనలు, సలహాలు, దాంతో పాటు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం, ప్రధానంగా యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. పరిశ్రమలు ఖచ్చితంగా రావాల్సింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు. ఇవి 2 ప్రధానమైన అంశాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తరుణంలో వారు ఎందుకు చూడలేకపోతా ఉన్నారో అర్థమవుతలేదు. వారు చెప్పిండ్రు కొన్ని అంశాలు. ఒక కంపెనీకి సంబంధించి సరే ఆ రోజు మహారాష్ట్రనో తమిళనాడుకో ఏ విధంగా తరలి వెళ్ళినాయని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీకి సంబంధించి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఇక్కడే ఆ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి దోహదపడే విధంగా ఆ వాతావరణం ఏర్పాటు చేసుకొని తద్వారా మన నిరుద్యోగ యువతీ యువకులకు, యువతకు సంబంధించిన ఉపాధి పెద్ద ఎత్తున పెంచాలనే ఒక ఆలోచనతోనే, ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఎవరైనా పోతా ఉంటారు. మేము అడుగుతా ఉన్నాం, వారి హయాంలో కూడా అనేక ఎంఓయూస్ జరిగినాయి. సింపుల్ ప్రిన్సిపల్ దాంట్లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందం పరంగా ప్రభుత్వం ఇస్తా ఉన్న రాయితీలు, సబ్సిడీలు, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వాతావరణానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తుంది. వారు చేసినో లేదు. కానీ ఈరోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచన చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన వీలు సౌకర్యం ఉంటుందో, సబ్సిడీలు, రాయితీలు, వారికి సంబంధించిన లాభాలు ఏ విధంగా జరుగుతాయో దానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో పోయి తిరిగి వారికి సానుకూలంగా, అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారు పెట్టుబడులు పెట్టి ముందుకెళ్తారు. వారే చెప్పిన ఫాక్స్కాన్ కు సంబంధించి ఇతర రాష్ట్రానికి పోయింది. కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. ఐటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ, ఈరోజు ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాము 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి కానీ, ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. సాంకేతిక పరిశోధన, ఇన్నోవేషన్ కు సంబంధించి ఒక గొప్ప వాతావరణం కల్పించాలని, అదేవిధంగా చాలా ప్రముఖంగా మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇక్కడ
రావటానికి వారు ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరో ప్రక్కన మనకు చాలా ధీటుగా పోటీ ఇచ్చేది ఐటీ రంగానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. ఈ 2 సంవత్సరాల కాలంలో, సంవత్సరంన్నర కాలంలోనే ఒక్కటే ఫైనాన్షియల్ ఇయర్ లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావటం జరిగింది. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం, ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది. అత్యధిక జీసీసీలు ఒక్క సంవత్సర కాలంలోనే మనకు రావటం అనేది మీరే చూసారు. ఇది మేము 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వారికి ఇచ్చిన